హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు కుంతల జలపాతం, పొచ్చెర జలపాతం, అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గురించి. ఇక్కడికి మీరు చేరుకోవాలంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 దగ్గర కిందకి దిగాలి. అక్కడ నుండి కామారెడ్డి వైపు NH44 మీదుగా ప్రయాణం చేయాలి. సుమారు 240 కిలోమీటర్లు అదే దారిలో ప్రయాణిస్తే మీరు కుంతల జలపాతంకి చేరుకోగలుగుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆదిలాబాద్ దట్టమైన అడవులు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది గోదావరి నది. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ప్రవహిస్తున్న నది. ఈ నీళ్లు ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకి సాగునీరుగా వినియోగిస్తారు. ఇప్పుడు చూస్తున్న దృశ్యాలను చూస్తేనే అర్థమవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పర్యావరణ ప్రాంతం ఏదైనా ఉందంటే ఆదిలాబాద్ ప్రాంతం అని. మీకు విషయం తెలుసో లేదో కానీ తెలంగాణ మొత్తంలో అత్యధిక జలపాతాలు ఉన్న జిల్లా ఆదిలాబాద్. సుమారుగా 17 జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. అందుకే ఇంత పచ్చటి ప్రకృతి దృశ్యాలను మనకి కనిపిస్తున్నాయి. ఈ చెట్లను చూస్తే RRR సినిమాలో NTR ఎంట్రీ సీన్ ఉన్నట్టుంది కదా. ఇదే కుంతల జలపాతం యొక్క మార్గం. ఇప్పుడైతే కుంతల జలపాతంకి నడక మార్గం ఇది. సుమారుగా 400 మెట్లుంటాయి ఇక్కడ. కిందకి దిగే దానికంటే ముందు పైన ఉన్న షాప్స్లో మీరు లంచ్ చేసుకోవడానికి ఆర్డర్ ఇవ్వచ్చు. అక్కడ మీకు నాటుకోడి, జొన్న రొట్టె వంటివి లభిస్తాయి. అట్లనే బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ వంటివి లభిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కుంతల జలపాతం. ఇందులో మీకు 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. వాటి పేరు దేవకన్య అలాగే సోమన్ అన్నమాట. ఈ జలపాతం యొక్క హైట్ వచ్చేసి 147 అడుగులు. అలాగే ఈ జలపాతంలో ఉన్న రాళ్లలో శివుని విగ్రహం వెలిసిందట. ఆ దేవుని ఇక్కడ సోమేశ్వర స్వామిగా పిలుస్తారు. ఈ జలపాతం యొక్క నామకరణం చంద్రవంశ రాజు అయినటువంటి దుష్యంత గారి భార్య శకుంతల గారి పేరు కాస్త కుంతలగా అయ్యింది. ఈ కుంతల జలపాతం మీదుగా ప్రవహించే నది పేరు కడెం నది. అలాగే శ్రీరామ్ సాగర్ నుండి ప్రవహించే నది పేరు గోదావరి నది. సరస్వతి కెనాల్ మీదుగా గోదావరి నది కడెం ప్రాజెక్టులో కలుస్తుంది. కడెం నది అలాగే గోదావరి నది కలయికన ఏర్పడే ఈ ప్రాజెక్టు 1949 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది పొచ్చెర జలపాతం. కుంతల జలపాతం నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 20 మీటర్లు. దీని వెనకాలే మీకు చెక్ డ్యామ్ ఉంటుంది. అక్కడ కొందరు ఈత కొడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. దీన్ని పోచం పహాడ్ ప్రాజెక్టుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాజెక్టు 1963లో నిర్మించబడింది. దీని ఎత్తు వచ్చేసి 141 ఫీట్లు. దీని సామర్థ్యం వచ్చేసి 90 TMCలు. ఇక్కడ 4 టర్బైన్లతో 36 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చెందుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న జాలరి నీటికి ఎదురెళ్తున్న చేపలని పట్టి అమ్ముతున్నాడు. ఆ వల ఎన్నిసార్లు వేస్తే అతనికి మనం అన్ని ముప్పాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అందులో ఎన్ని చేపలు పడితే అన్ని చేపలు మనకే. అద్భుతమైన నీటి ప్రవాహంతో ఆ గంగమ్మ తల్లి యొక్క దృశ్యాలను చూస్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.